మీరు ఎప్పుడు సార్ అన్నయ్య గారితో జాయిన్ అయింది? మీరు అన్నయ్య గారి జర్నీలో అంటే మీరు ఎక్కడి నుంచి, ఏ సినిమా నేను యాక్చువల్గా 1962లో చెన్నై వచ్చానండి. నా 10th ఇయర్ అది. అంటే నా ఫస్ట్ 5th వరకు గుడివాడలోనే చదివానండి. నా ఎలిమెంటరీ 5th స్టాండర్డ్ అయిపోయే టైంకి మా ఫాదర్ చనిపోయారు 1962లో. అప్పుడు 5th క్లాస్ కంప్లీట్ అయింది. అప్పుడు ఏంటంటే మా మదరు, నేను, మా థర్డ్ సిస్టరు, అంటే నేను మా బ్రదర్ యంగెస్ట్ ఎల్డెస్ట్ ఇన్ ది ఫ్యామిలీ. నేను యంగెస్ట్, మధ్యలో 3 సిస్టర్ ఉన్నారు. 2 సిస్టర్స్కి అప్పటికి పెళ్ళి అయిపోయింది. మా బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది కదా. అప్పుడు మా మదరు, మా 3వ సిస్టరును, నేను ముగ్గురే ఉండాలి ఇక గుడివాడలో. మా బ్రదర్ అప్పుడు ఆలోచించి ఇక మేము ముగ్గురు అక్కడ గుడివాడలో ఒకళ్ళు ఎందుకని చెప్పి మెడ్రాసు తీసుకెళ్ళిపోయారు. సో నేను 6వ క్లాస్ నుంచి, అంటే నా 10th ఇయర్ కాడి నుంచి ఇక మా బ్రదర్ దగ్గరే పెరిగాను. 6th నుంచి 6వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నేను మెడ్రాస్లో చదివాను. సో ఎర్లీగా నా 10th ఇయర్లోనే మా ఫాదర్ పోవడం వల్ల మరి ఎక్కువ కాలం మా బ్రదర్ తోటే ఉన్నా దాదాపు. మరి ఇక తర్వాత ఆ టైంలో వెళ్ళేవాళ్ళ షూటింగ్లకి? మీరు షూటింగ్లకి ఎప్పుడు వెళ్ళేవాళ్ళండి. మామూలుగా సండేలో హాలిడే ఉంటుంది కదా స్కూలు, సండే హాలిడే ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అంటే అప్పుడు సరే, ఇప్పుడు రామారావు షూటింగ్లు, విఠలాచారి గారి షూటింగ్లు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆ సెట్లో ఇవన్నీ కొంచెం తమాషాగా అనిపించాయి. అన్ని స్టూడియోలే. అప్పట్లో షూటింగ్ అంటే స్టూడియో సెట్ తప్పితే రియల్ లొకేషన్స్ అనేది ఇంకా అలవాటు అవ్వాలి అప్పటికే. సో అలా ఏంటంటే షూటింగ్లకి వెళ్ళటం, కొంచెం ఆ సినిమాలు అంటే ప్రివ్యూలు వేసేవాళ్ళు అప్పుడు మెడ్రాస్లో ప్రతి సినిమా. ఎందుకంటే మెడ్రాస్లో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కాదు. సో ఇండస్ట్రీ అందరికి కూడా సినిమాలు వేసి చూపించేవాళ్ళు. ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులతో పాటు ఇండస్ట్రీలో అందరికి కూడా పిలిచి వరుసన ప్రివ్యూలు వేసేవాళ్ళు. రిలీజ్లు ఉండవు కానీ ప్రివ్యూలు వేసేవాళ్ళు, అక్కడ ఉండదు కాబట్టి. సో అలా ప్రివ్యూలు చూడటం, అలా సినిమాల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఫ్యామిలీలో ఉండటం, సినిమాలు చూడటం, షూటింగ్కి వెళ్ళడం, అది సినిమాకి తెలియకుండా ఒక అఫినిటీ సినిమా మీద ఏర్పడింది. సో నా డిగ్రీ 1968లో అయిపోయింది, డిగ్రీ, బిఎస్సీ డిగ్రీ. దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా ప్రొడ్యూసరు అవ్వడానికి ముందు సినిమాలు కొనేవాడిని. బిగినింగ్ అంటే అప్పట్లో జిల్లాల వారి ఉండే గుర్తు తెలుసు కదా. మామూలుగా డిస్ట్రిబ్యూషన్ రోజులు ఉన్నాయి అప్పుడు. మెయిన్ పూర్వం ఏంటంటే నవైగా, లక్ష్మి, అన్నపూర్ణ, లక్ష్మి, పూర్ణ, విజయ, ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ఉండేది, బయర్లు లేరు అప్పుడు. ఎర్లీ 70s నుంచి బయర్లు మొదలయ్యాయి. బట్ స్టిల్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంది ప్యారలల్గా. అంటే మొత్తం అమ్మడు కాకపోయినా కొన్ని జిల్లాలు అమ్మడం, కొన్ని ఏమో మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేసేవాళ్ళం. అలా జిల్లాల వారి అమ్మకాల్లో నేను కొన్ని సినిమాలు కొన్నాను. నైజాం కొన్నాము మెయిన్గా. నేను అప్పుడు తారక రామ పిక్చర్స్ కేశవరావు అని ఉండేవాళ్ళు, వాళ్ళది సగం, మా ఫ్యామిలీ సగం, మా ఇద్దరితో కలిపి ఒక సంస్థ పెట్టి నైజాంకి ఫస్ట్ దేవుడే దిగొస్తే అనే సినిమా కొన్నాం. దాసనారాయణ గారు డైరెక్టర్, అరవింద్ వాళ్ళ గీతాడ్స్ వాళ్ళ సొంత సినిమా గీతాడ్స్కి సెకండ్ సినిమా అది. నైజాం కొన్నాం. అది మా బ్రదరే మెయిన్ క్యారెక్టర్ దాంట్లో. అది బాగా ఆడింది. దాని తర్వాత ఒక ముగ్గురు మూర్ఖులు అని ఇంకో బాగా పే చేసిన సినిమా మాకు సిరిసిరిమవ్వ. నైజాం కొన్నాం. అది నేను మెడ్రాస్లో ప్రివ్యూ చూసాను. అది ప్రివ్యూ చూసి అప్పుడు ఎంత అసలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లే తక్కువ కదండి, చాలా తక్కువ కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అన్నీ ఏముంది చాలా తక్కువ రేట్లో ఉండేవి. ఇప్పుడు అసలు ఇవాళతో కంపారిజనే లేదు అసలు. సో నైజాం కొన్నాం. నైజాము అది పెద్ద హిట్ అయింది, మాకు బాగా లాభాలు తీసుకొచ్చింది అది. అలా మొత్తం 4 సినిమాలు కొన్నాం. అది 4వ సినిమా చిలకమ్మ చెప్పిందని. దాంట్లో రజనీకాంత్ ఒక గెస్ట్ రోల్ చేశారు. చలసాని గోపిను చేగుండి హరిబాబు వాళ్ళిద్దరూ తీసిన సినిమా అది. అది నైజాం కొన్నా నేను. నైజాం ఉన్న టైంలోనే చలసాని గోపి తోటి పరిచయం అయింది.
వాళ్ళ ఆఫీస్ ఏంటంటే దేవి ప్రసాద్ ఆఫీస్లో ఉండేది. వాళ్ళ ఆఫీస్ కూడా మన దేవి ప్రసాద్ తెలుసు కదా, చిరంజీవి గారితో చాలా సినిమాలు తీశారు, దేవి ఫిలిం ప్రొడక్షన్. వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళు వీళ్ళతో ఆఫీస్ కూడా రన్ చేసుకునేవాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ లేనప్పుడు. సో అక్కడ ఆ సినిమా కొన్న టైంలో చలసాని గోపి, దేవి ప్రసాద్ వాళ్ళతో పరిచయం అవటం, ఇలా టైంలో తర్వాత ఇది ఎక్కడ న్యాయం అని దాసనారాయణ గారు తీసిన సినిమా, మురళీమోహన్, జయసుధ, ప్రభ. అది తర్వాత ఆత్మీయులని నాగేశ్వరరావు, వడ్డే రమేష్ తీసిన సినిమా, నాగేశ్వరరావు, జయచిత్ర. ఇవన్నీ సీడెడుగు, నైజామను, లేకపోతే ఆంధ్రాలో జిల్లాలో ఇలా చాలా సినిమాలు కొన్నాను. బట్ నేను కొన్నవన్నీ ఏంటంటే అన్నీ ప్రూవ్ అయినాయి. తర్వాత లాస్ట్లో కొన్న పెద్ద సినిమా ఏంటంటే అలా చలసాని గోపి సినిమా కొని పరిచయం, దేవి ప్రసాద్ ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటాలేనితో అప్పుడు దేవి ప్రసాద్ కేడీ నెంబర్ 1 అని రామారావుతో సినిమా మొదలెట్టాడు. అడవిరాముడు తర్వాత దశ నంబర్ అనే హిందీ రీమేక్ చేసి ఆయన తీస్తున్నాడు, రాఘవేంద్రరావు డైరెక్టర్. అప్పుడు దేవి ప్రసాద్ దగ్గర చలసాని గోపి నేను మొత్తం ఆంధ్రా కొన్నాం. అది అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సీడెడ్ నైజాం కాకుండా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర అంతా. ఎంత ఉంటాం అనుకుంటున్నారు మీరు సుమారుగా? కేడీ అంటే దాని తర్వాత హిట్ తర్వాత కాబట్టి మంచి అమౌంట్ ఉంటుంది. అంటే మొత్తం ఆంధ్రాకి మేము కొన్నది 12 లక్షలు అండి. 12 lakhs టోటల్ ఆంధ్రాకి. సో అప్పట్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే 20 లక్షల లోపల అయిపోయేది. అవును. రామారావు రెమ్యునరేషన్ పాపం ఆయన వరుసన 5-6 ఇట్లు వచ్చినా కూడా ఆయన పెంచేవాడు కదా. ఇప్పట్లాగా కాదు కదా, ఇప్పుడేమో ఒక ఇంటి వస్తే అసలు ఎక్కడో కూర్చుంటున్నారు. సో మేము మొత్తం ఆంధ్రాకి 12 లక్షలు కొన్నాం. కొని రిలీజ్ చేసాం, లక్ష్మీ ఫిల్మ్స్ రిలీజ్ చేసాం. సో అప్పట్లో లింగమూర్తి గారు లక్ష్మీ ఫిల్మ్స్ టాప్లో ఉంది. అది సక్సెస్ అయింది, కమర్షియల్గా సక్సెస్. అంటే ఎంత వచ్చి ఉంటుందండి? 12 లక్షలు పెట్టింది కాకుండా మంచి లాభాలు వచ్చినాయి. మంచి లాభాలు వచ్చినాయి. ఎందుకంటే అటైవరాముడు దాంతో కంపారిజన్ అంత హిట్ కాదు కదా, రీజనబుల్లీ సక్సెస్ అయింది. ఎందుకంటే కాస్ట్ తక్కువగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు అదే సినిమా మేము 25 లక్షలు కొన్నాం అనుకోండి, మా లాభాలు చూసేవాళ్ళం కాదు. 12 లక్షలకే కొన్నాం, తక్కువ రేటుగా వచ్చింది కాబట్టి. అప్పుడు వాళ్ళకి ప్రొడ్యూసర్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ కాబట్టి మాకు అది ఇచ్చాడు, లేకపోతే ఆ రేటుకి రాదు కదా. సో అప్పట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉండేవి, బయ్యర్లకి అందుబాటులో ఉండేవి. సినిమా యావరేజ్ అయినా కూడా బయటపడేవాళ్ళు. ఇప్పుడు హిట్ అయితే అందరికీ లాభాలు వచ్చాయి, యావరేజ్ అయినా కూడా అందరూ బయటపడేవాళ్ళు. మరీ ఏదో డిజాస్టర్లో పెద్ద ఫ్లాప్లు అయితే తప్ప, లేకపోతే అంత రిస్క్. కానీ ఇవాళ మరి చిన్న తేడా వస్తే మరి టోటల్గా ఆఫీస్లో లేచిపోయి అంతా మరి రిస్క్ ఎలిమెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి రెమ్యునరేషన్ అన్నీ కలిసి వచ్చినాయి. సో అప్పటికి ఇప్పటికీ మరి అప్పుడు ప్రొడ్యూసర్లు ఇప్పుడు కూడా మరి యాక్టివ్గా లేకపోవడానికి కారణం కూడా అది. ఆ పరిస్థితులు చూసి అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, రిస్క్ తక్కువ, గౌరవం ఎక్కువ. ప్రొడ్యూసర్ అంటే గౌరవం ఉండేది, హీరోలు గౌరవించేవాళ్ళు, టెక్నీషియన్స్ గౌరవించేవాళ్ళు. ఇవాళ రిస్క్ ఎక్కువ, గౌరవం లేదు. అసలు తక్కువ కాదు, ఆల్మోస్ట్ లేనట్టే. మరి వింటున్నాం అసలు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలి, సెట్లో కూడా పెద్ద వాళ్ళకి పనే ఉంది అన్న పరిస్థితులు వచ్చినాయి. అంటే